బతకడానికి వచ్చాడు. నమస్తేనా. సో ప్రకాష్ రాజ్ గారు బండ్ల గణేష్ గారి ఇష్యూ అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఆయన అనడం, ఆయన్ని బండ్ల గణేష్ గారు అనడం, అంటే ఇందులో ఎవరి తప్పు ఉంది అనుకుంటున్నారు? గట్టి ప్రశ్నించాడు బండ్ల గణేష్. ఏం పని అయ్యా నీకు? తెలుగు రాష్ట్రాలతో నీకు పని ఏంటి? నీ అయ్యా జాగిరాని ఈయన అనాలి కరెక్ట్గా. వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాటలు మాట్లాడుతున్నాడు, వీడు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు. ఏదో నేను ఉండాను అని అప్పుడప్పుడు కనపడాలని మాట్లాడుతున్నాడా ఏందనేది అర్థం కావట్లేదు. మరి స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రిపోర్టర్ మాట్లాడినందుకు స్పందించారు. ఇలాంటి యదవులు మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు స్పందించట్లేదు అని బాధ కూడా వేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి స్పందించి ఇలాంటి యదవులు లోపల వేశారు అనుకో, ఇంకోసారి ఇట్లాంటి యదవులు రాకుండా ఉంటారు. బయటకు వచ్చి ఒక మాట మాట్లాడుతుంటే దానికి హక్కు ఉందని ఆలోచించి మాట్లాడతారు. అన్న ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు స్పందిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, అందులో తప్పేముందని కొంతమంది అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ అండ్ బీజేపీ ఈ పార్టీ విషయంలో తప్ప ఇంకా ఏ దాంట్లో కూడా ఎందుకు ప్రశ్నించాడు ఆయన? నేను అంటుంది అదే కదన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఏం మాట్లాడాడు? ఆయన ఏమైనా డిప్యూటీ సీఎం అని ఏదైనా ప్రశ్నిస్తే పథకాల గురించి కానీ ఏదైనా రాష్ట్రాలకు ఉపయోగపడే మాటలు మాట్లాడితే బాగుండేది. సింగిల్ అంటే ఈ సిగరెట్ గడికి ఏం తెలుసు? సింగిల్ గా వస్తున్నా ఈ సిగరెట్ గడికి ఏం తెలుసు? రాజకీయం తెలుసా? ఏం తెలుసు వీడికి? ఈ సిగరెట్ గడికి ఏం తెలుసు అని పోతే ఏమైనా తెలిస్తే మాట్లాడాలి. ఆంధ్ర రాజకీయం ఎట్లాంటిది, తమిళనాడు రాజకీయం ఎట్లాంటిది, తెలంగాణ రాజకీయం ఎట్లాంటిది తెలిస్తే కొద్దిగా అవగాహన ఉంటే నువ్వు మాట్లాడాలి. నీకు ఏం తెలియని సిగరెట్ గడివి నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఊరుకుంటారా? అందుకే గట్టిగా వేసాడు బండ్ల గణేష్. అన్న ఇప్పుడు ఇన్ని రోజుల పాటు చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్ లో కూడా కళ్యాణ్ గారిని ఒక జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ పెడుతూ చాలా రకాలుగా ప్రశ్నించారు. కానీ ఇన్ని రోజుల పాటు ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు, నన్నేమంటారులే అని మితిమీరిపోయి మాట్లాడారు అనుకోవచ్చా? అంతే కదా. నిన్న పవన్ కళ్యాణ్ గారు గట్టిగా తెలంగాణ స్పందించేప్పటికి మొదలైంది అందరికి. కాబట్టి గట్టిగా జాగ్రత్త మాట్లాడాలనే ఫీలింగ్ అయితే మొదలైంది. ఆయన అదే అన్నాడు, ప్రతి ఛానల్లో నాకు ఒకడు ఉండాడయా, మీరు ఏం చేయాలనుకున్నా కానీ నాకు తెలిసిపోయింది అన్నాడు. అదొక్కటి చాలు. అది ఏడకేడ మీడియేటర్లు ఉన్నారు, ఏడ దెబ్బ వేయాలి ఏందనేది పవన్ కళ్యాణ్ గారు కూడా మొదలు పెట్టారు అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంటే ఏదో బుద్ధి లేక అన్నాడు అనుకోవచ్చు. మరి బండ్ల గణేష్ గారు ఒరే అంటే ఈ విధంగా సంపాదించడం తప్ప? అట్లాంటి వాడిని ఒరే అన్నం కాదు చూడా అనాలి. నేను సిగరెట్ అన్నా గానీ అనాలి. ఆడు తప్ప పుట్టాడు మన భారతదేశంలో. ఆడికి మన తెలుగు వాళ్ళు తప్పక ఇచ్చారు ఛాన్సులు, మళ్ళీ ఇంకెవరు కొత్త వాళ్ళు కూడా ఎవరు అని మేము అనుకుంటాం. ఇప్పుడు బండ్ల గణేష్ గారు అడిగినట్టు తెలుగోడా, తమిళోనివా, కన్నడోనివా అంటే మీరు ఏం చెప్తారు? ఎవరు? ఆడు పిచ్చోడు, భారతీయుడు అయితే కాదు. ఆడు బిడ్డ బతకడానికి వచ్చాడు. ఇక్కడ ఏమి కాలకే అందరి మీద వచ్చే పొలాలు పెడతా కూర్చుంటున్నాడు. ఆడు పక్క పిచ్చోడే. ఆడు అయితే భారతదేశంలో పుట్టినోడు అయితే కాదు, భారతీయుడు అయితే అస్సలు కాదు.